వెల్కమ్ టు లీడర్ టీవీ. మనం చూసుకుంటే విద్య లేనివాడు వింత పశువు అని వేమన గారు చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో విద్య అందించే వాళ్ళకి కూడా విలువ లేకుండా పోతుంది. అసలు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? అన్ని మన ముందున్నారు, తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆంధ్ర యూనివర్సిటీలో మేము అతిథి అధ్యాపకుల గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తూ ఉన్నాము. మాకు రెన్యూమరేషన్ అనేది ఏ రకంగా ఉంటుందంటే ఫర్ పేపరు ఫర్ సెమిస్ట్రీకి 45,000 రూపాయలు ఇవ్వటం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. సో మంత్లీ రెన్యూమరేషన్ కోసం గత రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని యూనివర్సిటీలు మంత్లీ రెన్యూమరేషన్ ఇస్తుంది. యూజీసీ నామ్స్ కూడా మంత్లీ ఇవ్వమని నిబంధనలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఏ రకంగా యూజీసీ నిబంధన అంటే అవర్కి 1,500 రూపాయలు ఇవ్వమని ఒక రకంగా చెప్తుంది. మరొకటి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ 50,000 రూపీస్ మంత్లీ ఇవ్వమని చెప్పి యూజీసీ నిబంధనలు అయితే మనకైతే ఉన్నాయి. ఈ విషయాన్ని మేము సమస్యని మన రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు భరత్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకుందాం, మనకు మంత్లీ శాలరీ కోసం అడిగిదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే యూజీసీ నిబంధనలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ దాన్ని అమలు కాకపోతే మీరు కోర్టులోకి వెళ్ళమని చెప్పడం అనేది జరిగింది. సో ఒక ఎంపీ అనేది ఇక్కడ విశాఖపట్నంలో ఉండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి చూడవలసిన బాధ్యత మనకు లోకల్ ఎంపీ మీద చాలా ఉంది. అలాంటి ఆయనే హైకోర్టుకి వెళ్ళమని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యానికి, మమ్మల్ని అధ్యాపకులుగా ఉన్న మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన వాక్యాలు. అదే రకంగా అనేక మంది మీరు ఆంధ్ర యూనివర్సిటీలో మీరు పని చేయకపోతే మానేయండి, ఈ శాలరీకి నచ్చపోతే మానేసి వేరే చోటకి వెళ్ళమని అంటారు. అనేక మంది ఇప్పుడు ఎక్కడో పని చేస్తున్నటువంటి మా వైస్ ఛాన్సలర్ ఖరగ్పూర్ ఐఐటి నుంచి వచ్చారు. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వచ్చారు. మేము 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలో మొత్తం పోస్టులు అనేది పర్మనెంట్ పోస్టులు అనేది 1000కి పైగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు 163 మంది మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ. ఇలాంటి వాళ్ళు మేము ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే పోస్టులు నోటిఫికేషన్ వేసి అందులో సంపాదించుకొని స్థిరంగా ఉన్నంటే ఆయన ఏంటంటే మమ్మల్ని వెళ్ళిపోమంటూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం అన్నాడు. వేరే వాళ్ళకి అటు వైస్ ఛాన్సలర్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మీరు వెళ్ళిపోండి వేరే చోట్ల చేసుకుని చెప్పడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం వైస్ ఛాన్సలర్ కానీ ఎంపీ భరత్ గారిని. అంటే వాళ్ళు యూనివర్సిటీని అందరినీ పంపేసి అడ్మిషన్లు అనేది ఈ రకంగా డిలే చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకోకుండా ఆ గీతం యూనివర్సిటీని డెవలప్ చేసుకుంటాం అనేది భరత్ గారు ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్ కానివ్వండి, మరొకరు మా రిజిస్టర్ కానివ్వండి, ఇద్దరు కూడా వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, తొత్తులుగా పనిచేస్తున్నారు అని కూడా మా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వెలిచేస్తున్నాం. అదే రకంగా ఆయన ఏమంటాడంటే ఈ మధ్యకాలంలో మన శ్రీకాకుళం హెచ్ఆర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి రజనీ మేడం గారు వైస్ ఛాన్సలర్ గారు కొంతమంది అతిథి అధ్యాపకుల్ని కాంట్రాక్ట్ అధ్యాపకులు చేశారు. వైస్ ఛాన్సలర్ అనే వ్యక్తికి ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉన్న యూనివర్సిటీలో వాళ్ళకి ఎవరి రైట్స్ అనేది వాళ్ళకే ఉంటాయి. రాజకీయ ఒత్తిడి లేకుండా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం వాళ్ళు నియమించుకోవచ్చు, తీసేయవచ్చు, వాళ్ళకి అధికారం వైస్ ఛాన్సలర్. దాన్ని కూడా మన భరత్ గారు ఏమన్నారంటే ఈ యొక్క వైస్ ఛాన్సలర్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే మాట అనేది ఆయన ఒక ఎంపీగా ఏ రకంగా మాతో డిస్కస్ చేశాడని మాకు అర్థం కాలేదు. ఆయన ఎంపీగా ఎలక్ట్ అయ్యాడంటే ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అన్నాడు. మరి ఏ ఆగోంతా మాట అన్నాడో అర్థం కాలేదు. సో ప్రభుత్వ వ్యవస్థ అన్నది ఆయన దగ్గర ఉంది. కావాలంటే వాళ్ళు రిమూవ్ చేసే రీకాల్ చేసే అధికారం కూడా ఉంటుంది, చేయమనండి. అన్నీ కూడా వైస్ ఛాన్సలర్కి యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటేనే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా చేసుకున్న అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కౌంట్లో అప్రూవల్ తీసుకుంటే ఓల్డ్స్ కూడా ఈవెన్ కోర్టులో కూడా దాన్ని క్వశ్చన్ చేసే అధికారం కూడా కోర్టు కూడా లేదు. ఇది వైస్ ఛాన్సలర్కి ఉన్నటువంటి రూల్స్. ఈ రూల్స్ని కూడా మర్చిపోయి ఆయన కూడా ఒక వైస్ ఛాన్సలర్, ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్ మాత్రమే. అలాంటిది ఒక మేము లేమెన్గా మాట్లాడతాం అనేది కూడా అసంబద్ధంగా ఉంది. అదే రకంగా మేము గెస్ట్ ఫ్యాకల్టీ మంత్లీ రెన్యూమరేషన్ అడిగిన సందర్భంగా ఆయన గత ప్రభుత్వంలో అక్రమంగా ఉన్నటువంటి ప్రహరీ గోడను కూల్చివేసిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా కాలం అయినా సరే నేను వచ్చిన తర్వాత కూడా కట్టుకోలేకపోయినని ఆయన పర్సనల్ విషయాలు మాతో చెప్పుకుంటున్నాడు. ఈ రకంగా ఏంటంటే యూనివర్సిటీని, పబ్లిక్ యూనివర్సిటీని, ఆంధ్ర యూనివర్సిటీని దీన్ని ఏదో అన్ని రకాలుగా ధ్వంసం చేసి వాళ్ళు ఏదో దీన్ని ప్రైవేట్ పరం చేద్దామన్న ఆలోచనలు అయితే ఉన్నట్టుగా మా అందరికి కూడా అనిపిస్తుంది. ఏదో సరే ఇలాంటి అందరూ కూడా విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతం అయ్యి ఇలాంటి ఎంపీ గారిని మరొకసారి గెలిపించకూడదని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఆయన వన్ టైం ఎంపీగా కూడా మేమంతా కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన మాటలు కూడా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి
ఏంటంటే ఈ సమస్యలు చెప్పుకుంటాకి వెళ్తే నా దగ్గర రావద్దు అంటున్నారు. మా వైస్ ఛాన్సలర్ కూడా ఎవరు రావద్దని సర్క్యులర్ కూడా ఇచ్చారు. అసలు వాళ్ళు ఉన్నటువంటిది ఒక ఎంపీ గారు కానివ్వండి, ఒక వైస్ ఛాన్సలర్ కానివ్వండి, సమస్యలు అనేది తీసుకెళ్తే ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా సమస్య వేదిక అనేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కండక్ట్ చేస్తున్నారు, సీఎం గారు. ఆ తర్వాత లోకేష్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రజా వేదిక పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారు. వాళ్ళు అపాయింట్ చేసినటువంటి వాళ్ళ అండర్లో ఉన్నట్టు వల్ల మేము మా సమస్యలు మీ సమస్యలు మీరు పరిష్కరించుకోమంటారు. ఇది ఏంటనేది మా లోకేష్ గారిని కూడా అడుగుతున్నాం. మీరేమో అందరినీ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలి అంటున్నారు, వీళ్ళేమో మమ్మల్ని కలవద్దు అంటున్నారు. మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి ఏంటి అనేది లోకేష్ గారే మాకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి అంటే మా విద్యాశాఖ మంత్రి గారు కూడా లోకేష్ గారు. కాబట్టి ఇలాంటివి గత 10 సంవత్సరాలుగా చేస్తూ 8 నెలలకి ఏ రకమైనటువంటి జీతంతో మేము బతకాలి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో రెంట్లే కనీసం 5,000 నుంచి 10,000 రూపాయల వరకు రెంట్లు ఉన్నాయి. మినిమమ్ ఉన్నటువంటి నీడ్స్, భోజనం ఎలా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఇవన్నీ బరువు బాధ్యతలని తెలియకుండా అనేకమైనటువంటి ఇక్కడ వైస్ ఛాన్సలర్ కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోకుండా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఆయన కూడా ఏంటి, నేను కనకపూర్ నుంచి వచ్చాను, ఇక్కడ అన్ని ఒక ఇన్స్టిట్యూట్, అది కనకపూర్ అనేది ఐఐటిలో ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఇది ఒక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 2,000 మంది మాత్రం ఉంటారు. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీలో 2,500 మంది ఉంటారు. సో ఇలాంటి తెలియని యూనివర్సిటీలు ఐఐటి నుంచి తీసుకొచ్చి ఏదో పేపర్లో బూస్టింగ్ చూపించి ఉన్నత విద్యని మేము డెవలప్ చేస్తాం అంటాం అనేది ఆలోచించదగ్గ విషయంగా మేము పరిగణిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలో ఏ రకంగా అయితే మంత్లీ శాలరీ ఇస్తుందో అదే రకంగా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా యూజీసీ నిబంధనల ప్రకారము నెలవారీ జీతాలు ఇవ్వడం చేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వన్ టైం ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎంపీ భరత్ గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మాకు కూడా మంత్లీ శాలరీ మీరు విశాఖపట్నంలో ఎంపీ గారు అయితే ఈ బాధ్యతగా ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించవలసిన కోసం మిమ్మల్ని కోరుతున్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మా వైస్ ఛాన్సలర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీకు వివరించి ఇచ్చాం. తర్వాత అన్ని రిప్రజెంటేషన్ అనేక సమయాల్లో ఇచ్చాం. దీన్ని కూడా మాకు న్యాయం చేయవలసిన బాధ్యత వైస్ ఛాన్సలర్ మీద ఉంది. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క లీడర్ పత్రిక ద్వారా మేము టీవీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక రకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ఒకప్పుడు ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గేట్లు వేసేసారు, కంచెలు వేసేసారని చెప్పుకున్నాం. ఇవాళ వైస్ ఛాన్సలర్ ఐఐటి నుంచి వచ్చిన తర్వాత ఈ మొత్తం అన్ని గేట్లు అనేది మూసారు. యూనివర్సిటీ అనేది ప్రజలు ఉన్నటువంటి ప్రజాప్రస్థానం పబ్లిక్ ఉన్న యూనివర్సిటీలో గేట్లు వేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ అనేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి విద్యా సంస్థ. దీన్నే సరస్వతి నిలయం. దీన్ని ఏంటంటే అడావుడి చేసి ప్రశాంత వాతావరణంలో విద్యను అనేది లేకోకుండా చేసి భయభ్రాంతులు కూర్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు యూనివర్సిటీకి రాకుండా చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యగా మేమంతా బాధ చేస్తున్నాం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా వైస్ ఛాన్సలర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఆయన్ని నడిపించేటటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఒకటే చెప్తున్నాము, రానున్న రోజుల్లో మీకున్న గత ప్రభుత్వాలు ఇదే పని చేస్తే వాళ్ళ పార్టీకి 11 ఎమ్మెల్యేలు వచ్చిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇదే పునరావృతం అయ్యే సంఘటనలు కూడా చాలా మెండుగా ఉంటాయి. రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నారు ఒకే పార్టీ గారు. అందువల్ల వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత. మీరు కూడా యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకుని సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఫ్యాకల్టీ సమస్యలు చెప్పుకోవడానికి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది సార్? గెస్ట్ ఫ్యాకల్టీ మేమంతా కూడా ఎంసీ మా సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన ఉన్నటువంటి మా గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క మేము జనవరి 4వ తారీఖు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాంట్లో ఆయన ఏంటంటే ఆ సమస్య మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆయన చూడకోకుండా ఏంటంటే మరొకసారి పరిశీలనకి వాళ్ళు క్యాంప్ ఆఫీస్ వాళ్ళు మా కబురు పంపితే వెళ్ళాం. కానీ అప్పుడు కూడా ఆయన ఏంటి అనేక లెటర్లు చూపించినా కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఏయు అనేది మెయిన్ ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి మెయిన్. అలాంటి మీరు గెస్ట్ ఫ్యాకల్టీ ఎంతమంది లైక్ 200+ మెంబర్స్ ఇచ్చి ఇలా మీ కష్టాన్ని చెప్పుకుంటే అసలు ఆయన పట్టించుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి?
ఆయనకి ఏంటంటే మాకు బాగా డబ్బులున్నాయి. తాతగారు కూడా ఆంధ్ర యూనివర్సిటీని ఏంటి దయ్యాల గొంప అనే సందర్భాలున్నాయి. అదే అహంకారంతోటి మన యొక్క ఎంపీ గారు కూడా యూనివర్సిటీ అంటే ఒక చిన్న చూపు, డబ్బులు బాగా సంపాదించి ఉన్నాయి, సిల్వర్ స్పూన్ అని కూడా అంటారు. ఆయన కూడా ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళంటే చిన్న చూపు. తర్వాత ఆయనకు ఒక గీతం యూనివర్సిటీకి ఒక అధ్యక్షుడు ఆయన. ఆయన ఏంటి ఈ యూనివర్సిటీని నాశనం చేస్తే మా యూనివర్సిటీని డెవలప్ చేసుకుంటే విశాఖపట్నానికి ఒకే యూనివర్సిటీ ఉండాలనేది ఒక నినాదంతో ఆయన మా యూనివర్సిటీని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇలాగ మమ్మల్ని యూనివర్సిటీని నాశనం చేయడానికి అనేక సందర్భాల్లో దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆయన మా యూనివర్సిటీ డిసెంబర్ 9 జరిగిన ఆల్యూమినియం మీటింగ్లోకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరంతా పేదవాళ్ళు, మా యూనివర్సిటీకి వచ్చేవాళ్ళంటే గొప్ప వాళ్ళు అని చెప్పి డబ్బా కొట్టుకుంటా వచ్చాడు తప్పించి యూనివర్సిటీని గీతం యూనివర్సిటీ ప్రమోట్ చేయడానికి వచ్చి మా యూనివర్సిటీకి వచ్చి చెప్పాడు. ఆ రోజు సందర్భంలో మేమంతా కూడా ఖండించాం. సార్ అది పట్టించుకోవాలి, ఇక్కడ మా యూనివర్సిటీగా ముఖ్య అతిథిగా వస్తాడు. ఇక్కడ అదే కాకుండా అనేకమైనటువంటి కోర్సులను కూడా మాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి డబ్బు వచ్చేటువంటి కోర్సు సెంటర్ ఫర్ డిఫెన్స్ ఎడ్యుకేషన్స్ అనేది ఒక కోర్స్ అనేది రీసెంట్గా డిఫెన్స్ స్టడీస్ వాళ్ళతో మనకు ఎంఓయూ జరిగింది. ఆ యూనివర్సిటీ మా యూనివర్సిటీలో క్లోజ్ చేసి గీతం యూనివర్సిటీ ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి మా యూనివర్సిటీ అధికారులు కూడా ఇక్కడ క్లోజ్ చేసి అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారంటారా? గీతం ఏజెంట్స్ ఇక్కడ ఉన్నారంటారా? గీతం ఏజెంట్స్గా మా ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు మా వైస్ ఛాన్సలర్, మా రిజిస్టర్ రాంబాబు గారే, వేరే వాళ్ళు కాదు. గీతం యూనివర్సిటీకి అడ్వైజర్గా బోర్డుగా పనిచేసింది విజిటర్ మా వీసీ గారు జీపీ రాజశేఖర్. అక్కడ పనిచేసిన వచ్చినాడు ఈ యొక్క రిజిస్టర్ రాంబాబు. వీళ్ళిద్దరూ కూడా మా గీతం యూనివర్సిటీకి తర్వాత ఇప్పుడున్నటువంటి ఎంపీ భరత్ గారికి ఏజెంట్లుగా పనిచేసి కీలు బొమ్మలుగా పనిచేసి ఇక్కడ ఉన్న కోర్సులు అక్కడ పెట్టారు. అదే ఒక ఇంజనీరింగ్ కోర్సు ఎస్టాబ్లిష్ చేసి ఒక కంపెనీ ముందుకు వచ్చి పిల్లలందరికీ చదివించి స్టైఫండ్ ఇచ్చి నేనే మా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇస్తానంటే ఎగ్జామ్ పెట్టమంటే ఇలా కోర్సుని అంతా కూడా ఇక్కడ పెట్టకుండా మానేసి గీతం యూనివర్సిటీ తీసుకెళ్ళిన సంఘటన మేము అనేక సందర్భాలు చూసాం. మా రిజిస్టర్ గారు కూడా ఏమైతే నాకు తెలియదనే సమాధానం ఒకటే చెప్తున్నారు, కానీ ఎటువంటి నిజా నిర్ధారణ దానికి సంబంధించిన డీటెయిల్స్ అవుతుంది. ఇది మాకున్నటువంటి వీసీ రిజిస్టర్లు 100వ సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. మాకు వాళ్ళకి ఏమడిగినా తెలియదు అంటారు, వీసీ తెలియదు అంటారు, రిజిస్టర్ నాకు తెలియదు అంటారు. ఇది ఇప్పుడు మీ జీతాలు ఇవ్వకపోతే అదే నెలవారీ జీతాలు ఇవ్వకపోతే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు సార్? అంటే ఇప్పటికే చాలాసార్లు అర్జీలు పెట్టుకున్నారు, సో నెక్స్ట్ ఇంకా మీకు రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారు? మేము మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి లీగల్ పొజిషన్స్ అందరికీ చూసుకుని ఆ రిప్రజెంటేషన్లు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రి గారికి ఇచ్చాం, మన లోకల్ మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి గారికి ఇచ్చి, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చాం, మన ఎంపీ భరత్ గారు ఇచ్చాం. అందరికి కూడా మా యొక్క సమస్యలు అనేది తెలియజేసాం. తర్వాత మా వీసీ గారికి కూడా ఇచ్చాం. ఇక ఉన్నది ఆల్టర్నేటివ్ అంటే వాళ్ళు ఎవరు చేయలేని పక్షంలో ఇది ఏంటంటే ఎందుకు అడుగువలసి వస్తుందంటే ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ళ చరిత్ర వస్తుంది. ఏప్రిల్ 20వ తారీఖున 100 ఏళ్ళు నిండిపోతుంది. ఈ చరిత్ర సందర్భంగా అందరూ పండగ వాతావరణం ఉండాలి. గెస్ట్ ఫ్యాకల్టీ కూడా పండగ చేసుకోవాలంటే ఒక నెలవారీ జీతాలు వీళ్ళందరికీ వస్తే కూడా వీళ్ళు కూడా పండగలో భాగస్వాములు అవుతారన్న ఉద్దేశంతో అందరిని కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇవ్వలేని పక్షంలో ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర భాషలో అన్ని హక్కులు ఎవరికైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యమించి మా యొక్క ప్రజాక్షేత్రంలో ఉద్యమించి మా యొక్క సమస్యలు మేము పరిష్కరించుకోగలం. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు భరత్ గారు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అందరిని కూడా కలుపుకొని మేము అందరూ కూడా ఉద్యమించి ప్రజా సంఘాలు కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళు కానీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించి మా యొక్క నెలవారీ జీతాలు ఎలా తెచ్చుకోవాలో మాకు ఒక అవగాహన ఉన్నది. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుందో ఏంటో గత ప్రభుత్వం వాళ్ళు చూసారు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము పోరాడాము. వాళ్ళని పోరాడి మళ్ళీ తిరిగి మేము ఆ హక్కులు అనేది సాధించుకున్నాము. అదే రకంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద కూడా పోరాడవలసిన అవసరం వస్తుంది. మేము మంచి ప్రభుత్వం అనే వీళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మరి ఇక్కడేమో మరి మా వైస్ ఛాన్సలర్ ఏమో దానికి అనుగుణంగా వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు. ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ గారికి. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అనేక సందర్భాలు చెప్పారు. ఆయన కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ఏదో వచ్చేసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు పవన్ కళ్యాణ్ అంటే. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని ఈ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించవలసిన బాధ్యత కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఆయనకు కూడా ఉంది. ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి చెప్తున్నాము. ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ప్రజాక్షేత్రంలో మీ అందరినీ కలుపుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా మీ యొక్క ఒక అవగాహన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంపల్సరిగా మా హక్కులు మేము సాధించుకోగలమని తెలియజేస్తాం.
అసలు ఆంధ్ర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, రెగ్యులర్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, గెస్ట్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సో ఆంధ్ర యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ అనేది చాలా ఎక్కువ మంది ఒకప్పుడు ఉండేవారు. సుమారుగా 100,000 ప్లస్ ఎంప్లాయీస్ టీచింగ్ స్టాఫ్ అనేది యూనివర్సిటీలో పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది ఉండేవారు. సో ప్రజెంట్ అనేది 163 మంది మాత్రం రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్లు 97 మంది ఉన్నారు. సో ఇంకా అనాథరైజ్ ఎక్కువ మంది ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ యూనివర్సిటీ ఆధారపడుతుంది, మా గెస్ట్ ఫ్యాకల్టీ మీద ఆధారపడుతుంది. సుమారుగా 247 మంది ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. మా గెస్ట్ ఫ్యాకల్టీ కల్లా ధర్నా కానీ నిరసన కానీ తిరిగితే కనుక ఆంధ్ర యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయినట్టే. ఎగ్జామినేషన్ జరగదు, అదే రకంగా పాఠాలు కూడా ఎవరు చెప్పరు అనే అనే అంతమంది ఇవాళ అనే యూనివర్సిటీ విద్యా వ్యవస్థ గెస్ట్ ఫ్యాకల్టీ మీద ఆధారపడింది. అందువల్ల వీళ్ళ యొక్క భవిష్యత్తు మరి అలాంటి ఇప్పుడు మీరు తప్ప ఏయుకి ఎక్కువ మంది లేరు, రెగ్యులర్ లేరు. అలాంటప్పుడు మానేస్తే మానేయండి అనే మాట ఎలా అన్నారు? వీళ్ళు మానేస్తే మానేయమని ఎందుకు అంటున్నారంటే ఒక అహంకార పూరితంతో గీతం కాలేజీలో కూడా 85,000 వస్తున్నా సరే చాలా మంది గీతం యూనివర్సిటీలో మానేస్తున్నారు అనేది ఆయనే చెప్పుకుంటున్నాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. వీళ్ళు కూడా మానేస్తే ఈ యూనివర్సిటీ ఖాళీ అయిపోతే ఎవరు విద్యార్థులు రారు, దీన్ని కూడా ప్రైవేట్కి అమ్మేసుకోవచ్చు, లేకపోతే నేను కొనేసుకోవచ్చు అని మా గీతం ఎవరు ఎంపీ గారు ఉన్నటువంటి ఆలోచన. అందువల్ల దీన్ని కొనేసుకోవాలి, దీన్ని కూడా నేను సొంతం చేసుకోవాలి, దీన్ని కూడా గీతం యూనివర్సిటీగా మార్చేయాలి అనేది ఆయన మా ఎంపీ గారి ఆలోచన అనుకుంటుంది. సో ఇది ఎటువంటి పరిస్థితులను జరగని పని. ఇది కలగాల మీద ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉత్తరాంధ్ర అడ్మిషన్స్ అన్ని సాఫీగానే జరుగుతాయా సార్? ఆంధ్ర యూనివర్సిటీలో ప్రజెంట్ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఫుల్ స్ట్రెంత్ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలకి భిన్నంగా ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ సరస్వతి నిలయానికి విద్యార్థులు అనేది కొరతలేదు. 100%గా అన్ని డిపార్ట్మెంట్లో ఫుల్ సీట్లు అనేది నిండిపోయినాయి. ఇంజనీరింగ్ కాలేజీ కానీ అన్ని 7 కాలేజీలు ఉన్నాయి. 7 కాలేజీలో కూడా ఫుల్ స్ట్రెంత్ అయితే ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నది. కానీ అందువల్ల ఏంటంటే గీతం యూనివర్సిటీలో చాలామంది జాయిన్ అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే అడ్మిషన్లు కూడా మొట్టమొదటిగా వాళ్ళు ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు నింపిన తర్వాత కామన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి అడ్మిషన్ నిర్వహిస్తున్నారు. ఈ రకంగా అందరూ నిండిపోయిన తర్వాత చివరికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో తీసుకురావడం వల్ల కొన్ని యూనివర్సిటీల్లో నిండలేదు. తప్పితే ఆంధ్ర యూనివర్సిటీలో ఫుల్ అడ్మిషన్స్ అనేది అయినవి. రాయలసీమ మాత్రమే కొంత అడ్మిషన్స్ తక్కువైనా కానీ మీరు రిమైనింగ్ సార్ శ్రీకాకుళంలో కానీ అటు నన్నయ్యలో కానివ్వండి ఫుల్ స్ట్రెంత్ అయితే విద్యార్థులు అయితే జాయిన్ అయ్యారు. ప్రైవేట్ కళాశాలలో ముందు అడ్మిషన్ ఇవ్వడం వల్ల మాకు కొంత ప్రభుత్వ రంగ యూనివర్సిటీలని కొంత నీరు గార్చడానికి ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి చేస్తున్నటువంటి కుట్రలో భాగమని మాకు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా మన ఆంధ్ర యూనివర్సిటీలో మనకి తెలియని చాలా రహస్యాలు. అసలు మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా, వాళ్ళు నిరసన తెలపడంలో అనేది మాతో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్కి చూస్తున్నానండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.